కాంగ్రెస్ని ఎట్లయినా సరే తెలంగాణ నుంచి కాంగ్రెస్ని కట్టకట్టి బంగాళాఖాతంలో ఇసిరేద్దాం. మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉంది, దాన్ని దాటించి ఇసిరేయాలి మీరు బంగాళాఖాతంలోకి. డిసైడ్ అయిపోయారా? రాజధాని గారు, నేను ఒకటి ఇప్పుడు నేను ముందు స్పెల్ కూడా చాలా స్పష్టంగా చెప్పిన, ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ తో కలిసే లేదండి, ఏ పరిస్థితుల్లో కూడా కలిసే లేదని చాలా స్పష్టంగా చెప్పిన ఆయన. కాబట్టి దానికి ప్రశ్న తలెత్తదు. మేము గతంలో కూడా నేను అనుకుంటా 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇదే ఆరోపణ చేస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందని. ఇప్పటిదాకా ఎక్కడా కలవలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసినా కానీ బీజేపీ బీఆర్ఎస్ నా పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ ఒకే ఒక్క సందర్భం బీఆర్ఎస్ బీజేపీ కలిసినట్టు ఒక్కొక్క సందర్భం ఏంటంటే, మొదటిసారి రామ్నాథ్ కోవింద్ గారు అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు అప్పుడు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ మద్దతు ఇచ్చిన రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు ఇచ్చిన ఒకే ఒక్క సంఘటన తప్పిస్తే ఇప్పటిదాకా మొన్న ముర్ము గారి అధ్యక్ష ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికే ఓటేసింది, అంటే కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థికి. కాబట్టి ఇప్పటిదాకా ఏ సందర్భంలో కూడా ఎన్నికల కంటే ముందు 2014 కంటే ముందు కానీ 2014 తర్వాత కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ కలవలేదు, ఇక ముందు కూడా కలవడానికి అవకాశం లేదండి. చాలా స్పష్టం. మళ్ళీ చెప్తాం కూడా, ప్రజల్లో చెప్తాం. అయితే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పుడు ప్రచారంలో అప్పుడప్పుడు ఇటువంటి చర్చ జరుగుతుంటుంది, కాబట్టి దాని గురించి ఆలోచించే అవకాశం లేదు, అవసరం లేదనేది మాత్రం మా పార్టీ విధానం అండి. ఒకటి జనరల్ గా అంటే మేము దీంట్లో మళ్ళీ స్పష్టంగా 2 విషయాలలో నిన్న రామ్మోహన్ గారు కూడా లేవనెత్తే ప్రయత్నం చేశారు. సైద్ధాంతికమైనటువంటి విభేదాలు కూడా బీఆర్ఎస్ తో ఉన్నాయి సార్. అంటే మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా బీఆర్ఎస్ తో కలిసి పనిచేసిన, అంటే ఉద్యమ కాలంలో రాజకీయ వేదికలో పంచుకున్న పొమ్మంటే పోవేరా పోరావో అని తెరవడానికి అభిప్రాయానికి మేము వ్యతిరేకం. లేకపోతే ఇడ్లీలు అమ్ముకోవచ్చు, రావచ్చు, పెండ బియ్యం, ఇటువంటి పదాలు ఏవైతే వైషమ్యాలు, ప్రాంతీయ వైషమ్యాలతోటి రాజకీయ అధికారం కోసం కేసీఆర్ గారు ప్రయత్నం చేసే సందర్భంగా కూడా కేసీఆర్ గారిని మేము వ్యతిరేకించినాం. అటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మేము భావజాలపు ఆలోచనలు కూడా, అంటే ఒక ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే అధికారం రావాలనే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉండి మేము దాన్ని వ్యతిరేకించినాం. సరే, ఉద్యమం జరిగింది, ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమం జరిగింది, కానీ భావజాలంలో మాత్రం తప్పకుండా మేము వ్యతిరేకంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా 2 రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అనేటువంటి అభిప్రాయంతోనే అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. కాబట్టి ఆ ఇష్యూలో మళ్ళీ చెప్తున్నాను సార్, ఆ అవకాశమే రాదు. బీఆర్ఎస్ తో అవకాశం కలిసే అవకాశమే రాదు. ఎప్పుడు కలవలేదు సార్, ఎప్పుడు కలవలేదు, ఇక ముందు కూడా కలవదు సార్. ఇక ముందు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను, కలవం సార్. కలిసే అవకాశం, ఇంకోటి కలవాల్సిన అవసరం కూడా నాకు తెలిసి లేదు సార్. నాకు తెలిసి ఇంకా అవకాశం రాదని నేను అనుకుంటున్నా. ఆర్ యు సో కాన్ఫిడెంట్ అండి మీరు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది అనే కాన్ఫిడెన్స్? ఒంటరిగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది? నేను తప్పకుండా సార్. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నామంటే, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది సార్. ఈ 3.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ 1.5 సంవత్సరాలు పూర్తి కాకముందే ఎంత అంటే నష్టాలను మూటగట్టుకుందో ప్రజలు చెప్తారు. అందుకోసమే ఏ స్థాయి మీద పంచాయత్ రాజ్ ఎన్నికలను కూడా నిర్వహించలేని పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది సార్. ఇంకా వాళ్ళు నిర్వహించలేరు కూడా. ఇప్పుడు వారు చెప్పారు, ఎన్నికల సందర్భంగా మాకు కూడా క్యాసెట్ ఉంటాయి కదా సార్, పాత క్యాసెట్ మీరు చూపించినట్టుగానే మీ దగ్గర కూడా ఉంటాయి కదా సార్. ఎన్నికల కంటే ముందు అరే బీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేయలేకపోతున్నారా, మీరెట్లా చేస్తారంటే మా దగ్గర పెద్ద పాలసీస్ ఉన్నాయి, మా దగ్గర ఉన్నన్ని మేధావులు మీ దగ్గర ఏడున్నారు, మేము చూడు ఎట్లా చూపిస్తామని చెప్పి టీవీలలో మాతో పాటు డిబేట్లలో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్లలో మీలాంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఎన్నో చెప్పారు సార్. మరి ఇప్పుడేమొచ్చి బీఆర్ఎస్ ఆడ మట్టి కుండలు పెట్టింది, లంక బిద్దలు పెడతానుకుంటే అప్పుడు ఇది లేదు, అప్పుడు అది చేయలేదు, అప్పుడు ఇది చేయలేదు, మేము చేస్తామని వచ్చిన ఏమీ చేయలేదు సార్. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఘోర వైఫల్యాలను ముట్టకట్టుకుంటుంది. బీఆర్ఎస్ మీద అప్పులు చేశారనే ఒక నింద వేసి, అప్పులు చేశారన్న విషయము 2024 డిసెంబర్ కంటే ముందు కూడా తెలుసు, 23 డిసెంబర్ కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలిసే ఈ వాగ్దానాలు చేసింది సార్. ఇచ్చిన వాగ్దానం నిలుపుకోలేని, ఒకవేళ నేను అనుకుంటాను ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా ఇంత అంటే తొందరగా పార్టీ అంటే ప్రజల నుంచి దూరం అయిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. మీరు ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని స్థాయికి వచ్చేసింది. కాబట్టి నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చే 3 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చే అవకాశం 100% లేదు. అదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేను చెప్పాను మళ్ళీ మొదటి నా స్పెల్లోనే, ఎంతైతే ఆశించామో అది అదంతా 2 అంశాలు చాలా స్పష్టంగా చెప్తాను సార్. ఒకటి ఏంటంటే, అంతర్గత కుమ్ములాటలు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఉన్నాయని నాకు అనిపించింది సార్. అందుకోసం చెప్పాను, మీడియాకు చర్చనీయాంశాలు చాలా ఉంటాయి. ఎందుకు అంటే, ఈ అంతర్గత సమస్యలు బయటికి రాకుండా ఉండడం కోసం ఒక పెద్ద మనిషిగా కేసీఆర్ గారు దాన్ని సడన్ గా అంటే ఆయన ఒక్కడే మాట్లాడడానికి వెనకాల అదొక
కోణం ఉండిండొచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీరు పరిపరి విధాలుగా మీరు దాన్ని చర్చించవచ్చు, దాన్ని ఆలోచించవచ్చు కూడా, మీరు దాని రకంగా విశ్లేషణ కూడా చేయొచ్చు. కానీ హరీష్ రావు గారిని మాట్లాడితే కేటీఆర్ గారు మాట్లాడితే కవిత గారికి లేదా ఇంకా నాయకులకి, లేదా కుటుంబం మాట్లాడితే కుటుంబం బయట వాళ్ళకి అనేకమైనటువంటి అంతర్గతమైనటువంటి కుమ్మలాటలు బయటికి కనపడినాయో, లేదా కేసీఆర్ గారికి అర్థమైందో తెలిసిందో, దాని మూలంగా ఎవరిని మాట్లాడేయకుండా ఆయన ఒక్కడే మాట్లాడని నేను అనుకుంటున్నాను నా విశ్లేషణలో. సరే అది నిజమా అబద్ధమా అని అది వేరే విషయం. రైట్, ఒకసారి మాత్రం అంతే సార్, తప్పకుండా. బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళడం, వారు దగ్గరికి వెళ్లే ముందు కేసీఆర్ మాట్లాడింది ఇంకొకసారి చూద్దాం సార్. బండారు రామ్మోహన్ రావు గారు ఇది ప్రత్యేకించి ఆయన అన్నాడు కేసుల మీద అన్నది చూద్దాం. నేను ఆ విషయం ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నాను కేసుల విషయంలో. ఇప్పుడు నేను ఒకటి మాత్రం, మేము కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ కాదు సార్, దేశంలో మీరు చూస్తున్నారు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం ఏంటంటే, బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలో పోలీసులు అంత తొందరపాటు లేదు సార్. మా ఇంటి ముందు రోజు ఒక్క ధర్నా ప్రకటిస్తే ఇంటి ముందు 4 పోలీస్ వ్యాన్లను పెట్టి హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నుంచి కొంత మెరుగైంది అని మాత్రం అనుకుంటున్నారు. అంత మెరుగైంది అనుకోవట్లే. కాబట్టి బీఆర్ఎస్ కాలంలో పోలీసుల ఓవర్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఎందుకంటే కాంగ్రెస్ లో కొంచెం లిబరల్ అట్లా ఉంటారు. ఎందుకంటే అందరూ ప్రతిపక్షం ఎట్లయినా కాంగ్రెస్ మీద ప్రేమ ఉందిలేండి సార్. ఓకే, రామ్మోహన్ రావు గారు ఒకసారి కేసీఆర్ గారు మాట్లాడింది చూసి మీ దగ్గరకు వద్దాం. మనవి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి